ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. పదిహేడో అధ్యాయంలో ఒక మాట, ప్రైజ్ ది లార్డ్. 17వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇందులో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుతుంది, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలీయాకు ఒకటియు, 3 పర్వతాలు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. ప్రభు ఆత్మ నీతో నాతో ఆయన మాట్లాడతారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చూసినప్పుడు ఈ అధ్యాయంలో ఒక సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరి 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడే మాట జాగ్రత్త వినండి. మన ప్రభువు తన శిష్యులను, అంటే అందరూ కాదు, ప్రాముఖ్యమైన శిష్యులను, అంటే ప్రభువుతో ఎల్లప్పుడూ ఉండే శిష్యులను, పేతురు, యాకోబు, యోహాను. యేసు ప్రభు వారికి పక్షపాతం లేదు, కానీ ఎక్కడికైనా ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళవలసి వచ్చినప్పుడు, ఎవరితో వెళ్ళేవారండి? పేతురు, యాకోబు, యోహాను. హల్లెలూయా. ఈ ముగ్గురుతో ప్రభు వెళ్ళేవారు. ఈ ముగ్గురిని యేసు ప్రభు వారు వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని వెళ్ళారు. ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని వెళ్ళారు. ఎత్తైన ఒక కొండ మీదకి, హల్లెలూయా, తీసుకొని వెళ్ళి ఆ కొండ మీద శిష్యులు ఎదుటనే యేసు ప్రభు వారు రూపాంతరము పొందెను అని ఉందండి. హల్లెలూయా. శిష్యులు ఎదుటనే యేసు ప్రభు వారు ఏం పొందారండి? రూపాంతరము పొందెను, రూపాంతరము పొందెను. అంటే యేసు ప్రభు వారు ఎక్కువగా ఏకాంత ప్రార్థనకు కూడా వెళ్ళేవారు. ఏకాంతం అంటే ఎవరూ లేని ప్రదేశం. హల్లెలూయా. యేసు ప్రభు వారికి చాలా అలవాటు ఏంటంటే ఎవరూ లేని ప్రదేశంలో ప్రార్థన చేయడం చాలా ఇష్టం ఆయనకి.
అందుకే ఆయన ఇంకా చీకటి ఉండగానే పెందలకడనే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి ఏం చేసేవారు? ప్రార్థన చేశారు. ఒంటరిగా ఏకాంత ప్రదేశంలో వెనకాతలు వచ్చేవారు శిష్యులు. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మరి అలాగా ఈసారి మట్టుకు ఏకాంత ప్రదేశానికి శిష్యులను తీసుకెళ్లారు. పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని తీసుకొని వెళ్ళారు. మరి ముగ్గురినే తీసుకొని వెళ్ళారు. క్రిందని మిగతా వారిని విడిచిపెట్టేశారు. హల్లెలూయా. క్రిందని మిగతా వారిని విడిచిపెట్టేశారు. యేసు ప్రభు ఒక్కరికే భవిష్యత్తు తెలుసండి. మనలో ఎవ్వరికి భవిష్యత్తు తెలియదండి. హల్లెలూయా. ఈ భూమి మీద ఎంతటి సేవకుడైనా, ఎంత పరిశుద్ధాత్మ పూర్ణుడైనా భవిష్యత్ అనేది దేవునికే తెలుసు. అది ఎవ్వరికీ తెలియదండి. ఆయన రాకడ కూడా ఎంత పరిశుద్ధాత్మ పూర్ణుడైనా, ఎంత అభిషేకం కలిగిన దైవజనుడైనా ఆయన రాకడ కూడా తెలియదు. ఎవ్వరు చెప్పలేరండి. ఆ దినములలో పూర్వకాలములో చాలా మందికి దేవుడు గొప్ప అభిషేకాన్ని ఇచ్చారు. గొప్ప అభిషేకాన్ని దేవుడు ఇచ్చారు. ఆ కాలంలో బలంగా వాడబడేవారు. వాళ్ళు డేట్స్ చెప్పడం వల్లనే అబద్ధ బోధకులు అయిపోయారు. ఎంత అభిషేకం గలవారైనా, ఎంత ఆత్మపూర్ణులైనా సరే, ఎంతటి వారైనా సరే, వాళ్ళు దేవునితో ఎంత నడిచిన వారైనా సరే భవిష్యత్తు మట్టుకు వారికి తెలీదు. ఫలానా రోజు అని చెప్పేశాడు. ఆ తేదీకి అతని మాట ప్రపంచంలో ఆ దేశాలు నమ్మేశాయి. ఆ కాలంలో చాలా మంది ఆస్తులు అమ్మేసుకొని, ఇల్లులు అమ్మేసుకొని సిద్ధపడిపోయారు. చీరా చూస్తే ఆ రోజు యేసు ప్రభు వాళ్ళందరూ అదొకలాగా అయిపోయారండి. ఆయన అబద్ధ బోధకుడు అయిపోయాడు. ఆయనలోంచి ఒక స్త్రీ పుట్టింది. ఆమె అబద్ధ బోధకురాలే. ఎలాగంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్టార్ట్ చేసింది. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, యేసు ఏకాంతముగా మరి తన శిష్యులను వెంట పెట్టుకుని ఏకాంత ప్రదేశానికి వెళ్ళినట్టుగా కొండ మీద తన శిష్యులు ఎదుట, చూడండి, ఆ ముగ్గురు శిష్యులు ఎదుట యేసు ప్రభు వారు ఏం పొందారు? రూపాంతరము పొందెను. రూపాంతరము పొందెను. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది అనేక విషయాలు చెప్తున్నారు, కానీ మనం ప్రార్థన చేసి నమ్మాలంతే. ప్రార్థన చేసి కనిపెట్టడమే తప్ప దేవుని చిత్తం ఎలాగుంటే అలాగే జరుగుతుంది. చూడండి, శిష్యుల ఎదుట యేసుప్రభు వారు ఏం పొందారు? రూపాంతరము పొందిరి. రూపాంతరం పొందగాని ఆయన, అంటే రూపాంతరం పొందడం అంటే ఎలా మారారు చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన ముఖం ఎలా మారిందట? సూర్యుని వలె ప్రకాశించెను. పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయించాడు. మత్తయి రాశాడు. హల్లెలూయా. మత్తయికి ఎవరు చెప్పుంటారు? పేతురు, యాకోబు, యోహాన్లే చెప్పుంటారు. మత్తయి కూడా కింద ఉండిపోయాడు. మత్తయికి ఎవరు చెప్పుంటారండి? పేతురు, యాకోబు, యోహానే చెప్పుంటారు. ఇదంతా వివరణంతా. హల్లెలూయా. లేదా పరిశుద్ధ అంటే చెప్పుంటారు. అయితే ఈరోజు ఒక సత్యం ఏంటంటే, వారి ఎదుట యేసు ఏం పొందారు? రూపాంతరము పొందెను. రూపాంతరము పొందెను అంటే ఆయన ముఖం ఎలా ప్రకాశించింది? సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. చూసారా? అంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లనవాయేట. అది రూపాంతరం. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఏం జరిగింది చూడండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లగా వెలుగులాగా మారిపోయాయి అన్నమాట. అంటే వెలుగు ఎంత తెలుపో, వెలుగుకి డాగులు అంటాం.
వెలుగు కంటుతాయండి? ఇప్పుడు వెలుగు ఉంది, ఈ వెలుగుకి డాగులు అంటావు. ఇప్పుడు మామూలు తెల్లటి వస్త్రం మనం వేసుకుంటాం, చాలాసార్లు ఇలాగ అన్నం తినగా పడిపోగానే అయిపోయినట్టుగా నా డ్రెస్, చెమట పడితే బ్లాక్ వచ్చినట్టుగా. హల్లెలూయా. కానీ చూడండి, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు తెల్లవిగా వెలుగులాగా మారిపోయేట, వెలుగు వెలుగు వెలుగులాగా మారిపోయేటండి ఆయన వస్త్రాలు. హల్లెలూయా. అంటే అది ఆ విధంగా ఆయన రూపాంతరము చెందినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. రూపాంతరము. అయితే ఈరోజు అప్పుడు శిష్యులు ఏటన్నారండి? అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకిష్టమైతే ఇక్కడ నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. హల్లెలూయా. అంటే అప్పుడు ఆ టైములో యేసు ప్రభుతో మాట్లాడడానికి ఎవరు వచ్చారండి? పరదైసులోంచి మోషే, ఏలియాలు వచ్చారు. హల్లెలూయా. చూడండి, మోషే, ఏలియాలు ఆయనకి కనబడిరి. అది ఎవరితో మాట్లాడుతున్నారు అంటే శిష్యులు కనబడుతున్నారు, శిష్యులు చూస్తున్నారు. యేసు ప్రభువుతో వారు వచ్చి ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నట్టుగా చూశారు, శిష్యులు చూశారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే, ఏలియాలు వచ్చి యేసు ప్రభువుతో మాట్లాడుతున్నారు అంటే మామూలుగా వచ్చి మాట్లాడలేదు. యేసు ప్రభు ఏం పొందారు? రూపాంతరము పొందారు. యేసు ప్రభు వారు రూపాంతరము పొందిరి. అందుకే మోషే, ఏలియాలు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. మరి వారి ముఖాలు కూడా ఎలాగుంటాయండి? మోషే ముఖం భూమి మీద ఉన్నప్పుడే ఆయన ముఖం ప్రకాశించేది. మరి మహిమలోకి వెళ్ళిపోయాడంటే ఆయన ముఖం ఎలాగుంటుంది? ఆయన ప్రకాశిస్తాడు. ఏలియా కూడా అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు. ఆయన చూడండి, అంటే ప్రకాశించేవారు మనతో మాట్లాడాలంటే మనము కూడా ప్రకాశవంతముగా మారాలి. హల్లెలూయా. అంటే ప్రకాశవంతమైన వారు మనతో మాట్లాడాలి అంటే మనము కూడా ఏమవ్వాలి? ఈ విధంగా రూపాంతరము చెందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ముఖము సూర్యుని వలె ప్రకాశించాలంటే, మనం ఇది కూడా మారిపోవాలంటే మనలో రూపాంతరము రావాలి. అంటే అలాగా రూపాంతరం వచ్చిందంటే వస్త్రాలు వెలుగులాగా మారిపోయి అంతే. ఆయన ముఖం ఎలా మారిపోయింది? సూర్యుని వలె. మోషే భూలోకములో ఉన్నప్పుడే ఎలాగుండేవాడు? ఆయన 40 రాత్రింపగళ్ళు దేవునితో గడిపి కిందకు వస్తే ఆయన ముఖాన్నట ఇశ్రాయేలీలు చూడలేక, కొరింథీ పత్రికలో ఉంటుంది, 2 కొరింథీ 3 తీయొద్దులేండి. హల్లెలూయా. అంటే చూడలేకపోయిరి. అప్పుడు ఆయన ముసుగు వేసుకొని ఇశ్రాయేలీలతో మాట్లాడేవాడు. హల్లెలూయా. ముసుగు వేసుకొని మోషే ఇశ్రాయేలీలకి దేవుడు చెప్పిన మాటల్ని ఇశ్రాయేలీలకి చెప్పేవారు. ఇది జరిగేదండి. హల్లెలూయా. చూడండి, ఇంత ప్రార్థనాపరుడైన మోషే ముఖము దేవునితో గడపడము వలన ఆయన ముఖం ఎలా మారిపోయింది? ప్రకాశించింది. మనము కూడా రూపాంతరం చెందాలి అంటే అంత సామాన్యమైన విషయము కాదు. హల్లెలూయా. మోషే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మహిమతోనే దిగి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసుతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో కూడా
నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత మనము రూపాంతరం చెందాలి. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మనము కూడా రూపాంతరము చెందాలి. మోషే అంత ఆత్మీయతలోకి, అంతగా రూపాంతరం చెందడానికి, అంటే అంత ఆత్మీయంగా మారడానికి, అలా ప్రకాశించడానికి కారణం ఏంటంటే అతడు దేవునితో గడిపాడు. హల్లెలూయా. సంగమా, మనము కూడా దేవునితో గడిపితేనే రూపాంతరము చెందగలమని, లేకపోతే లేదు. ఒక్కటే ప్రాక్టీస్. ప్రార్థన తగ్గిన రోజు మనం ఎలాగుంటామండి? అదొక డిమ్ము, బుర్ర కూడా అదొక విధంగా తలంపులు కూడా మారుతుంటాయి. తగినంత ప్రార్థన చేస్తే గాని ఉదయకాలంలో మన హృదయంలో ఆ సమాధానము రాదండి, చెప్పాను. అందుకే మోషే అలాగా అంతగా దేవునితో ముఖాముఖిగా ఏకాంతముగా మోషే దేవునితో మాట్లాడిన స్థలం ఏ స్థలం అండి? ఏకాంత స్థలం అది. ఆ కొండ మీద దేవునితో ఎలా మాట్లాడేవాడు? ఏకాంతముగా మాట్లాడేవాడు, దేవునితో గడిపేవాడు. 40 రాత్రింపగళ్ళు, మళ్ళీ 40 రాత్రింపగళ్ళు, 2 సార్లు. అదే కాదు, ఏ టైంలో దేవుడు ఎప్పుడు పిలిచినా ఆయన ఎలా కొండెక్కాడో ఆ వయస్సులోని, ఉదయాన్నే కొన్నిసార్లు అట్ట ఉదయాన్నే దేవుడు రా అంటే నువ్వు ఆ కొండ మీదకి రా అంటే అలా నడిచి వెళ్ళిపోయేవాడట. అందుకే మోషే ఎంత రూపాంతరం చెందాడో తెలుసునండి. మోషే గురించి దేవుడు ఒక మాట చెప్పారు, ఇతడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అది రూపాంతరం. చూసారా ఎంత నమ్మకత్వమో, ఎంత సాత్వికుడో. మోషే కంటే భూమి మీద సాత్వికుడు ఎవడు లేడు అంటే ఆ విధంగా రూపాంతరం చెందాడండి. నిజంగా అండి, ఇప్పుడు మనము విరోధులు మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాం. కోపం వచ్చేస్తుంది వాళ్ళ మీద. వాళ్ళని మనం ఏ మాట పడితే నేనేనా నువ్వేనా, పాపం టీవీలో అలా మాట్లాడుతున్నారు, మనం వాళ్ళు తట్టుకోలేక ఆ మాటలు నేనేనా తట్టుకోలేమండి ఆ మాటలు. కానీ మోషే మీద ఇశ్రాయేలీలు సరిగిన సనుగులు ఎవరైనా తట్టుకోగలరు? హల్లెలూయా. మోషే మీద ఇశ్రాయేలీలు సరిగిన సనుగులు ఎవరు తట్టుకోగలరు? ఏ ప్రవక్త తట్టుకోగలడండి? సనుగులంటే సామాన్యమే. లెగిసిపోయి రాళ్ళు ఇసిరేవారు. ఆయన్ని లేచి చంపేద్దామని ఆయన మీదకి వెళ్ళిపోతుండగా ఎవరు దిగి వచ్చేవారు? దేవుని మేఘం దిగి వచ్చేది. చూసారా, మోషేకి దేవుడు ఇవన్నీ అనుమతించారంటే, ఐగుప్తులోంచి బయలుదేరిందో మొదలుకొని అన్ని అనుమతించారు అంటే మోషేని ఈ విధంగా రూపాంతరపరచడానికే. హల్లెలూయా. సంఘములో సేవకుడి మీద వ్యతిరేకతలు ఉంటాయి. మోషే మీద ఎన్ని వ్యతిరేకతలు! సేమ్ లేవి వంశస్థులే ఏం చేశారండి? ఆయన మీద లెగిశారు. కోరాహు కుమార్ లెగిసే, నువ్వే సేవకుడు వేటి, దేవుడు నీతోనే మాట్లాడతాడేటి, మాతో మాట్లాడ్డా, మాలో ఆత్మ లేదా? అక్క కూడా, అహరోను కూడా. చూడండి, అహరోను కూడా. నాకు అనిపిస్తుంది ఎంత రూపాంతరం చెందాడు, ఎంత మార్పు అండి మోషేది. అలా లెగిసిపోతే దేవుడు మాట్లాడి, దేవుడు విని, మిరియాం, అహరోన్, నా సేవకుడి విరోధంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? భూమి మీద మోషే వంటి వాడెవడును లేడు, రండి మీరందరూ నా దగ్గరికి. గడగడ గడగడ. మిరియాంకి ఏటొచ్చిందండి? కుష్టి వ్యాధి వచ్చింది.
హల్లెలూయా. తర్వాత ఆయన అహరోను వెళ్ళి మోషే కాళ్ళ మీద పడిపోయాడు. క్షమించాడండి మోషే. అది ఎలాంటి మనస్సో అర్థం అవ్వట్లేదండి అది. అందుకే మోషే భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. ఆ గొప్ప రూపాంతరపు అనుభవం అంటే క్రీస్తు యొక్క దేవుని యొక్క ఆ దీర్ఘశాంతము, దేవుని యొక్క దీర్ఘశాంతము మోషేలో కనబడుతుంది. దేవుని ప్రేమ మోషేలో కనబడుతుంది. క్షమాగుణం కనబడుతుంది. ఆ సాత్వికం కనబడుతుంది. ఎలాగా మోషే అది నాకు అంటే ఒక్క పరిశుద్ధాత్మ వలన మాత్రం దేవుడు నోటంటే అన్నారు, ఈ భూమి మీద ఉన్న వారందరిలో ఇతడే మిక్కిలి సాత్వికుడు. ఏటండి తట్టుకోవడం? సొంత అక్క అండి పయోలా, సొంత అక్క సొంత అన్నయ్యే, కానీ ఇద్దరిని క్షమించాడు. ఆమె కోసం ప్రార్థన చేయగా ఆమె కుష్ఠరోగం ఏమైందండి? పోయింది. అతన్ని కూడా క్షమించాడు. అతని కోసం ఎంత ప్రార్థన చేశాడో క్షమించి అతన్ని దేవుడు ప్రధాన యాజకుడిగా స్థిరపరిచేశాడు. ఇంకొకరైతే ఇతను వద్దు తీసి ఇంకొక నాలాంటి ఇతను తీసేస్తే బాగుండు, ఏట నమ్మే తిరుగుబాటు చేశాడు అనిపిస్తుందండి. కానీ ఏటో ఆ ప్రేమ అర్థం కాలేదండి. మోషేకి అంత మంచి మనస్సు దేవుడు ఇచ్చారండి. రూపాంతరం, మోషే రూపాంతరము చెందెను. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నారండి? యేసయ్యతో యేసయ్య మహాదేవుడు, సాత్వికుడు, దీనుడు, దీన మనస్సు గలవాడు. హల్లెలూయా. అందుకే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఇద్దరిని గురించి రాస్తారు. టాప్ పర్సన్స్ ఎవరండి? మోషే, తర్వాత యేసు ప్రభు. దేవుని ఇల్లంతటలో నమ్మకమైన వాడెవరండి? మోషే. హల్లెలూయా. నమ్మకమైన దాసుడు. దేవుని ఇల్లంతటలో నమ్మకమైన పనివాడెవరండి? మోషే. యజమానుడు ఎవరు? యేసు ప్రభు. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన కుమారుడు ఎవరండి? యేసు ప్రభు వారు. మోషే పరిచారకుడయ్యుండి నమ్మకముగా ఉండెను. క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండెను, దేవుని ఇంటి మీద. హల్లెలూయా. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనకు అప్పగించిన దాని మీద సేవకులుగా మనము నమ్మకముగా ఉండాలి. ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని తిరుగుబాట్లు వచ్చినా, ఎంత వ్యతిరేకత వచ్చినా, మోషే దేవుని ఇంటిలో ఎంత నమ్మకంగా పనిచేశాడో మనము కూడా అంచె దినాలలో అలాగే నమ్మకంగా పని చేయాలి. అంటే మనం రూపాంతరము చెందాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కొండ మీద జరిగిన రూపాంతరం గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మ సంబంధముగా మనం ఏం చెందాలి? రూపాంతరము చెందాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా మనం రూపాంతరం చెందాలి. ఎంతమంది తిరుగుబాటు చేసినా మోషే ఎలాగున్నాడో మనం కూడా అలాగే ఉండాలి. అందరికి మళ్ళా ప్రజలు తిట్టిన ప్రజల కోసం, తిరుగుబాటు చేసిన ప్రజల కోసం దేవుడు మోషే వీళ్ళు నేను చంపేస్తాను, నాశనం చేస్తాను, వీళ్ళు పేరు తీసేస్తాను, నీ మూలంగా మరలా నేను భూలోకంలో మరలా నీ మూలంగా ఒక జనం పుట్టేస్తాను మోషే, అడ్డు తొలగంటే ఎవరండి వాళ్ళ కోసం ఏడ్చారు? మోషే. ఎంత ప్రేమ అండి తిరుగుబాటు చేసిన వాళ్ళ కొరకు, తిట్టిన వాళ్ళ కొరకు, అవమానపరిచిన వాళ్ళ కొరకు. అదే ఆత్మ సంబంధమైన రూపాంతరం అండి. మోషే ఆ విధంగా దేవుని పోలికలోకి మార్చబడ్డాడండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డ, మరి మనం కూడా రూపాంతరం చెందాలి. హల్లెలూయా. మనం కూడా ఏం చెందాలి? రూపాంతరము చెందాలి.
రూపాంతరం చెందాలి, మారాలి. ప్రియ దేవుని బిడ్డ, మన ఇంట్లోనే కొన్నిసార్లు మనం తట్టుకోలేమండి. భార్య అంటే తట్టుకోలేం, కుమారుడు అంటే తట్టుకోలేం, కూతురు అంటే తట్టుకోలేం, తండ్రి అంటే తట్టుకోలేరు, తల్లి అంటే తట్టుకోలేరు. మనందరము ఏం చెందాలి? రూపాంతరము చెందాలంటే దైవత్వ లక్షణాలు, క్రీస్తు పోలికలోకి మనం ఏం చెందాలి? మార్చబడాలి. హల్లెలూయా. కనుక ప్రియ సంఘమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడింది ఏంటంటే రూపాంతరం చెందాలి. సంఘము ఎలా అంటే మొదట ఎలాగున్నాం అలాగ ఉండకూడదు. దినము మనలో ఆత్మీయతలో ఏం చెందాలి? రూపాంతరం చెందాలి. దైవ ప్రేమలో రూపాంతరం చెందాలి. ప్రతి విషయంలో కూడా మనలో రూపాంతరం రావాలి. ప్రతి విషయంలో కూడా మనం రూపాంతరం చెందాలి. ఆత్మీయముగా మనం ప్రకాశించాలి భూమి మీద. హల్లెలూయా. ఆత్మీయంగా మనము ప్రకాశించాలి. హల్లెలూయా. ఇక్కడ ఎంతగా మనం క్రీస్తును పోలి నడుచుకుంటామో, పౌలు ఆ మాట అన్నారు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. నిజంగా క్రొత్త నిబంధనలో యేసు ప్రభువును పోలి నడుచుకున్న వ్యక్తి ఎవరండి? పౌలేనండి. అంత రూపాంతరం చెందారు ఆయన. ఆయన ఒక్కరే విశ్వాసంతో మాట్లాడగలిగాడు. నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పరుగును కడముట్టించి తిని, అక్కడ నాకు జీవ కిరీటము ఉంచబడి. అంత ధైర్య విశ్వాసంతో మాట్లాడారు. పౌలు అంతగా రూపాంతరం చెందారు. హల్లెలూయా. పౌలు మీద కూడా, పౌలు పరిచర్యలో అతనేమి ఏసీలో ఉన్నట్టుగా వెళ్ళిపోలేదు. కొరింథీ సంఘం అంతా ఆయనకి ఏమైపోయిందండి? విరోధం అయిపోయింది. సంఘాలే కొన్ని ఆయనకి ఏమైపోయింది? విరోధం అయిపోయి. హల్లెలూయా. సేవకుల్లో సేవకులే ఆయన్ని వ్యతిరేకించేవారు ఉన్నారు ఆ దినాల్లో. కపట సహోదరులు. కానీ మరి క్రీస్తును పోలి నడుచుకున్నారు ఎవరండి? పౌలు. మనము కూడా యేసును పోలి నడుచుకునే రూపాంతరపు అనుభవంలోనికి రావాలి. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఎక్కువ ప్రార్థించారు. యేసు ప్రభువు కంటే ఎక్కువ ప్రార్థించిన వారు ఎవరు ఉండరండి. హల్లెలూయా. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో యేసు ప్రభువు వారు రాత్రంతా ఏం చేశారు? ప్రార్థించారు. మహారోదనతో ప్రార్థన చేశారు. రోదన ఏడ్చేవారట తండ్రి ఎంత. కానీ మనం అలా చేయలేకపోతున్నాం. యేసు ప్రభువు వారు అంత రోదన విద్య చేశారు. పగలంతా సువార్త ప్రకటించేవారు, అద్భుతాలు చేసేవారు. అందుకే మహత్కార్యాలు, సూచక్రియలు జరిగాయి. హల్లెలూయా. కనుక ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్లారా, యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు. మనం రూపాంతరం చెందాలి. హల్లెలూయా. ఒక్కటే ప్రార్థనే మనల్ని ఏం తీసుకొస్తుంది? రూపాంతరంలోకి తీసుకొస్తుంది. ఏకాంత ప్రార్థన. సంగమా, ఏకాంత ప్రార్థన. వ్యక్తిగతంగా ఇలా కలిసి ప్రార్థించడం ఇదొక అద్భుతం. రెండోది, ఏకాంతంగా నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయడం ఒక వంతు. దేవునితో గంటలు గడపడం ఒక వంతు. మోషే వలె మనం గడపాలి. హల్లెలూయా. ఆ కాలంలో ఏలియా కూడా పర్వతాల మీద ఏం చేసేవాడండి? ప్రార్థన చేసేవాడు. దేవుడు మాట్లాడితేనే దిగి వచ్చేవారు కొండ, లేకపోతే కొండ మీదే అలా ఉండిపోతుండేవారు. అందుకే వారు రూపాంతరం చెందారు మహిమలోకి. మనము కూడా మహిమలోకి రూపాంతరం చెందాలంటే మనకు కూడా ఏకాంత ప్రార్థన అవసరం. వ్యక్తిగతంగా ఏకాంత ప్రార్థన అవసరం. కుటుంబం కలిసి చేయడం కూడా ఏకాంత ప్రార్థనే. ముగ్గురు
కుటుంబం అంటే ఒకటే దేవుని దృష్టిలో. కుటుంబం కూడా చేయాలి, కానీ సాతానుడు కుటుంబాన్ని కూడా చేయనివ్వడండి. తెలుసుకొని సార్, భార్య బిడ్డల్ని కూర్చొని చేద్దామంటే అనేక ఆటంకాలు వస్తాయి. నలుగురం కలిసి చేద్దాం, 5గురం కలిసి చేద్దాం, కుటుంబంతో రండి మోకరించండి అంటే ఎంతో కష్టం అండి. నాకు ఈ పని ఉంది తర్వాత వస్తానంటాం. ప్రార్థన చేయలేమండి. కనుక ప్రార్థన ఎంతో గొప్పది. యేసయ్య తన శిష్యుల్ని వెంట పెట్టుకుని ఎక్కడికి తీసుకెళ్లారు? ఎత్తైన కొండ మీద, ఏకాంత ప్రదేశాన్ని. అక్కడ ఆయన వారి ఎదుట రూపాంతరం పొందారు. మోషే ఏలియాలు వచ్చి ఆయనతో మాట్లాడుచుండిరి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లనివాయి. అప్పుడు శిష్యులు ఏటన్నారండి అక్కడ? అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. హల్లెలూయా. సీమోను పేతురు వెంటనే లెగిసిపోయి ఏంటంటున్నాడు? ప్రభువా, ఇక్కడ ఉండిపోతే ఎంత బాగుంటుంది అన్నాడు. 3 అక్కడ ఉండిపోతే ఫలితం ఏంటండి? యేసుప్రభు ఎందుకు వచ్చారో ఆ కార్యాన్ని చెయ్యాలి. ఈ రూపాంతరం కాదు, ఇది కాదు. యేసు ఎందుకు వచ్చారో ఆ కార్యాన్ని భూమి మీద జరిగించాలి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూసుకోండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని సంగమా, అంటే అప్పుడు ఆకాశములో నుంచి ఒక స్వరం వచ్చింది. ఒక మేఘం వారిని కమ్ముకుంది. ఆ మేఘం నుంచి ఒక స్వరం వచ్చింది. ఏంటది? ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట వినండి. అదండి. అంటే మోషేకొకటి, ఏలియాకొకటి, నీకొకటి. అంటే యేసుప్రభుని వాళ్ళతో సమానం చేసేస్తున్నాడు. యేసుప్రభుని వాళ్ళతో ఏం చేసేస్తున్నాడండి? సమానం చేసేస్తున్నాడు. అంటే యేసుప్రభుని గురించి ఇంకా బయలుపరచబడలేదండి. ఇప్పుడు 15వ అధ్యాయంలో, ముందు అధ్యాయంలో 16వ అధ్యాయంలో నీవే మెస్సయావి లోకరక్షకుడని ఒప్పుకున్నాడు. కానీ చూడండి, ఆయన పునరుద్ధానము, సిలువ నమ్మలేదు. పునరుద్ధానము యేసుప్రభు చెప్తున్నారు, నేను సిలువ వేయబడతాను, కొట్టబడతాను, హింసింపబడతానంటే ఆ మాటలో అతనికి 12 మంది శిష్యులకు కూడా అర్థం కాలేదండి. స్త్రీలకు కూడా అర్థం కాలేదండి. ఎవరికి అర్థం కాలేదు. ఆయన బయలుపరిస్తేనే కానీ ఎవరికి అది అర్థము కాలేదు. ఇంకా సంపూర్ణతలోకి ఎప్పుడు వచ్చారంటే, పెంతుకోస్తు దినాన్ని పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిన తర్వాతనే వారు సంపూర్ణులు అయ్యారండి. అంటే ఆ సంపూర్ణత కూడా చేసింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము రూపాంతరం చెందాలి. మనం మన మాటల్లో కూడా ఎటు ఉండాలి? రూపాంతరం. మన తలంపుల్లో ఎటు ఉండాలి? అన్ని మార్పు రావాలండి. మన మాటలు, తలంపులు, ఊహలు, మన ప్లాన్స్ అన్ని దైవ చిత్తానుసారంగా దేవుని చిత్తానికి లోబడే విధంగా మనం రూపాంతరము చెందాలి. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. మనం ఇలా ఉండిపోకూడదు. అలా జరగాలి అంటే మనం ఎవరి సన్నిధిలో గడపాలి? ఏకాంతంగా దైవ సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, నిన్ను రూపాంతర పరుస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మనందరం ఒకసారి ఆలోచించండి. నువ్వు నేను రూపాంతరం చెందాలి. కళ్ళు మూసుకోండి. ప్రభువా, నాతో మాట్లాడావు. ఇగో నాయనా, నన్ను రూపాంతరపరచు ప్రభువా. మోషే ఎంత సాత్వికుడో, ఎంత దీనుడో, ఆ విధంగా మోషే ఎంత రూపాంతరం చెందారో. మోషే రాత్రింపగలు దేవునితో గడిపారు. ఆయన సన్నిధిలో ఉన్నారు.
అందుకే ఆయన ఆత్మ సంబంధంగా రూపాంతరం చెందారు. మనం ఆత్మ సంబంధంగా రూపాంతరం చెందాలని ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడారు. ఇది దేవుని స్వరం, ఇది దేవుని వాక్యము. మీ హృదయాల్లో జ్ఞాపకం ఉంచుకోండి. పరిశుద్ధుడువైన తండ్రి, మిక్కిలి సాత్వికుడివైన దేవా, గొప్ప దేవా, మీలాంటి ఆ రూపాంతరము, సాత్వికము, ఆ దీనత్వము, ఆ ప్రేమ నాకు, మాకు, సంఘమైన మాకు, సహోదరులకు మాకు దయచేయవా తండ్రి. దేవా, మోషేని ఎంతమంది అతన్ని ఏమనినా తిరిగి మాట ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదయ్యా. కనుక మాకు కూడా అటువంటి సాత్వికం దయచేయండి, అటువంటి ప్రేమను మాకు దయచేయండి అయ్యా. మమ్మల్ని అలా రూపాంతరపరచమని, మా అందరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని రూపాంతరపరచమని, మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.